ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనం 10,000 లోపు బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. 10,000 లోపు బడ్జెట్ అన్న వెంటనే మొబైల్లో మ్యాక్సిమం మనకు హెచ్డీ ప్లస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్లస్ కుప్పలుగా బ్లోట్వేర్స్ ఇస్తూ ఉంటారు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు. సో మరి వీటన్నిటిలో నుంచి కూడా నేను కొన్ని మంచి మొబైల్స్ని చూస్ చేసి మీకు సజెస్ట్ చేస్తున్నాను. అయితే ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు కొంచెం పాత మొబైల్స్లలో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉండే మొబైల్ కూడా దొరుకుతాయి. కాబట్టి వాటిని కూడా నేను ఇంక్లూడ్ చేశాను. మరి లేటెస్ట్ మొబైల్స్ని కూడా నేను ఇంక్లూడ్ చేశాను. కాకపోతే దానిలో హెచ్డీ ప్లస్ డిస్ప్లే మాత్రమే దొరుకుద్ది. ఏదైనా ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే రెడ్మీ A4 లేదా రెడ్మీ 14C రెండు అవే సేమ్ స్పెసిఫికేషన్స్ కూడా వస్తాయి. కాకపోతే తేడా ఏంటి అంటే ఓ దాంట్లో జియో సిమ్ సపోర్ట్ చేస్తుంది, మిగతా దాంట్లో మనం ఏ సిమ్ని వేసుకోవచ్చు. మరి దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు. హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే దొరుకుద్ది. మనకు పంచోల్ డిస్ప్లే కాకుండా వాటర్ డ్రాప్ నాస్ తోటి దీన్ని తీసుకొచ్చారు. మంచి విషయం ఏంటి అంటే 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఛార్జర్ బాక్స్లోనే ఇస్తారు, కానీ 18 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇదైతే గమనించాలి. నెక్స్ట్ చూడ్డానికి బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది, కాకపోతే ఇది పాలికార్బోనేటే షైనింగ్ ఉన్న కారణంగా అలా కనిపిస్తుంది. బెజిల్స్ మాత్రం పెద్ద పెద్ద బెజిల్స్ ప్రొవైడ్ చేశారు. మరి మనకు ఈ తక్కువ ప్రైజింగ్లో మరి ఇటువంటి బెజిల్స్ ఉన్న మొబైల్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండదు, 4K రికార్డింగ్ ఉండదు. డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి 600 నిట్స్ ఉంటుంది. ఒకవేళ మీకు రెడ్మీ మొబైల్లోనే కావాలి, స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ తోటి మనకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే 5G మొబైల్ కావాలి అని అంటే దీన్ని చూడొచ్చు. ఇక నాకు రెడ్మీ వద్దు, సామ్సంగ్ వద్దు అనుకుంటే సామ్సంగ్ వాళ్ళ F06 దొరుకుద్ది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఇచ్చారు. మనకు ఈ ప్రైజింగ్లో మంచి ప్రాసెసర్ అనే చెప్తాను నేను. కాకపోతే హెచ్డీ ప్లస్ డిస్ప్లే మాత్రమే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. మళ్ళీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది, బాక్స్లో ఛార్జర్ ఉండదు, 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అయితే ఈ ఫోన్లో మంచి విషయం ఏంటి తెలుసా, 4 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్, 4 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. అంటే మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ కాలం పాటు వాడొచ్చు, అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి. ప్లస్ ఇక మనకు సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఏదైనా పాడైపోయినా సరే సర్వీస్ సెంటర్లు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజ్. ఇక లేదు నాకు 10,000 బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అని అంటే ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇన్ఫినిక్స్ నోట్ 50X అని చెప్పేసి తీసుకొచ్చారు. కాకపోతే దీనిలో మనకు హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ ఇస్తే అదిరిపోయేది. ప్లస్ ఈ ఇన్ఫినిక్స్ మొబైల్స్ అన్న వెంటనే క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి, ఫాస్ట్గా పాడైపోతూ ఉంటాయి. ఇది ఒక్క ప్రాబ్లం మనం పక్క పెట్టినట్టయితే ఈ మొబైల్ మాత్రం పర్ఫార్మెన్స్ ప్రకారం బాగుంటుంది. MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఇచ్చారు. మంచి అంటు బెంచ్ మార్క్ స్కోర్స్ ఉంటాయి దీనిలో. 10,000 లోపు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు మంచి మొబైల్ ఇది. మీరు గేమింగ్ కూడా చేసుకోవచ్చు. 120 Hz రీఫ్రెష్ రేట్ ఉండడంతో పాటు 672 నిట్స్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. 50 MP బ్యాక్ కెమెరా ఇచ్చారు. ఫోటోస్ అనేవి డీసెంట్గానే క్యాప్చర్ అవుతాయి. 5500 mAh బ్యాటరీతో పాటు బాక్స్లోనే 45 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. ఇంకేం కావాలి, అన్ని రకాల ఫీచర్స్ ఇచ్చారు కదంటే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఒక్కటి లేదు. ఇక 10,000 లో బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు ఇన్ని ఫీచర్స్ ఇచ్చిన తర్వాత. కాకపోతే మొబైల్ అనేవి ఫాస్ట్గా పాడవుతాయి అనేది ఒకటైతే ఉంది. ఇక మనకు 10,000 లో బడ్జెట్లో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉండే మొబైల్లో దొరకవా అంటే దొరుకుతాయి, కాకపోతే కొంచెం పాతవి దొరుకుతాయి. సో దానిలో మోటో G35 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. పాత మొబైల్ అవ్వడంతో పాటు దీనిలో మనకు యూనిసాక్ T760 ప్రాసెసర్ని యూస్ చేశారు. ఇంతకుముందు మనకి ఇచ్చిన MediaTek Dimensity 7300 అల్టిమేట్, స్నాప్డ్రాగన్ 4 Gen 2 వాటితోటి కంపేర్ చేసినప్పుడు మనకు పర్ఫార్మెన్స్ అంత రాకపోవచ్చు. కాకపోతే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ చేస్తారు. 50 MP కెమెరా ఉంటుంది. బాక్స్లోనే 20 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు, కాకపోతే 18 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అయితే ఇది రావడం మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వస్తుంది. Android 15 వరకు మాత్రమే అప్డేట్ వస్తుంది. జనరల్గా మోటరోలా మొబైల్ గురించి మాట్లాడితే అప్డేట్స్ అనేవి చాలా స్లో ఉంటాయి కాబట్టి మనకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయినా సరే, మేజర్ అప్డేట్స్ అయినా సరే అంత ఫాస్ట్గా రావు. సో మరి దాని బదులు మనకు స్టీరియో స్పీకర్ దొరుకుతున్నాయి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దొరుకుతుంది, 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే దొరుకుతుంది. సో మరి ఒకటి ఇస్తే ఒకటి ఉండదు కాబట్టి ఇక్కడైతే మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సాఫ్ట్వేర్ పరంగా. ఇంకొక మొబైల్ కూడా ఉన్నది, పోకో M6 Plus అని చెప్పి. ఇది కూడా పాతదే, కాకపోతే పోకో మొబైల్ అన్న వెంటనే గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉంటాయి. సో మరి దాని కారణంగానే కొంచెం మంది భయపడుతూ ఉంటారు. కానీ మనకు M6 Plus అనేది 10,000 లోపు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం బాగుంటుంది. 5030 mAh బ్యాటరీ ఇచ్చారు. దీనిలో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ ఇస్తాయి కాబట్టి మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 4 Gen 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మనకు పర్ఫార్మెన్స్ చూడడం డీసెంట్గానే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంతో పాటు 108 MP కెమెరా ఇచ్చారు. అంటే మనకు సామ్సంగ్ S22 అల్ట్రాలో ఇచ్చిన 108 MP కాదు. సో వీళ్ళ సెన్సార్స్ అనేవి వేరుంటాయి కాబట్టి మనకు ఓకే, ప్రైజింగ్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం మంచి ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది. మనకు IR బ్లాస్టర్ ఉంటుంది. చెప్పాను కదా, మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వస్తుంది. 2 years అప్డేట్స్ ఇస్తారు. ఓన్లీ Android 15 వరకు మాత్రమే వస్తుంది. ప్లస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా దీనిలో ఉండదు. సో అవి అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకొక మొబైల్ ఉంటుంది iQOO Z9X అని చెప్పేసి. పాత మొబైలే, కాకపోతే ఫీచర్స్ మాత్రం బాగుంటాయి. 6000 mAh బ్యాటరీ ఉంటుంది దీనిలో. ఆరంగా మనకు 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. బాక్స్లోనే మనకు 44 వాట్స్ ఛార్జర్ కూడా దొరుకుద్ది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని ఇచ్చారు. అయితే ఈ మొబైల్ కొంచెం ఓల్డ్ది కాబట్టి మనకు
ఆండ్రాయిడ్ వర్షన్ అనేది ఒకటి తక్కువ దొరుకుద్ది. ఆండ్రాయిడ్ 14 తోటి వస్తే 15 వరకు మాత్రమే అలా దొరుకుద్ది. అది దీని యొక్క మెయిన్ మైనస్ పాయింట్. కాకపోతే మనకు 10,000 దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే దొరుకుద్ది, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ దొరుకుద్ది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, బాక్స్లోనే చార్జర్ ఇచ్చారు. ఇవన్నీ దీని ప్లస్ పాయింట్స్గా మారిపోతాయి. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, 50 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ మీకు కొంచెం పాత అయినా పర్లేదు, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే కావాలి అంటే లాస్ట్ మూడిట్లలో చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉన్నా కూడా ఏం కాదు, పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి అంటే ఇన్ఫినిక్స్ మొబైల్ చెప్పాను కదా, అది అయితే చూడొచ్చు. నాకు సామ్సంగ్ బ్రాండింగ్లోనే కావాలి అంటే సామ్సంగ్ F06 ఉంది, దాన్ని చూడొచ్చు. సో మరి వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను మన తెలుగు టెక్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేసి పెడతాను, లేదా నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. ఇక్కడ నుంచి కూడా మీరు క్లిక్ చేసి బై చేయొచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. సో మరి మీకు ఇంకా వేరే ఏ ప్రైజింగ్లో నేను వీడియో చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రైజింగ్ని కింద కామెంట్లో రాస్తే నేను త్వరలోనే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.